చెన్నూరులో అక్రమంగా పత్తి విత్తనాలను తరలిస్తున్న వ్యాన్ను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పెద్దపల్లి జిల్లా రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలను ఉల్లిగడ్డ లోడ్ కింద పెట్టుకుని అక్రమంగా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిపారు. నిందితుల నుంచి 1,80,000 నగదు, వ్యాన్, 3 సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు సిపి శ్రీనివాస్ తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆర్టిఫిషియల్గా ఇది కలెక్టర్ గారి సహకారంతో ఇద్దరు కలెక్టర్స్తో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అంటే SHO, దాని తర్వాత సీడ్ ఆర్గనైజేషన్ ఆఫీసర్, తర్వాత సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, వీళ్ళందరూ ఒక టీంలో ఏర్పడి ప్రతి మండలంలో ఒక టీం వర్కౌట్ చేస్తుంది. ఆల్రెడీ టీమ్స్ స్టార్ట్ అయినాయి, పేర్లు కూడా మనకు వచ్చినాయి. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ టీమ్స్ ప్రతి మండలంలో ఈ స్పూరియస్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు, అది BT3 కాటన్ సంబంధించింది కానీ ఇంకా వేరే ఏదైనా పాత విత్తనాలని కొత్తగా కలర్ వేసి చేయడం కానీ లేకపోతే ఈ ఓల్డ్ సీడ్స్ కానీ వాటిని అంటే విత్తనాలు కాని వాటిని విత్తనాలుగా ప్యాకింగ్ చేసి చేయడం కానీ ఇట్లాంటివన్నీ నకిలీ కిందికి వస్తాయి. సో అవన్నీ మాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి CPR ఆధ్వర్యంలో నడుస్తుంది. మళ్ళీ ప్రతి మండలంలో ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి నడుస్తూ ఉంది.